హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో ఉపకారమును ధర్మమును చేయ మరవకండి అన్నాడు. ఉపకారం చెయ్యి, ధర్మం చెయ్యి, అట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నవి అని చెప్పాడు. పరమందున దేవుడు మానవుని నివాసం కొరకు సహకరించి ఒక గృహాన్ని ఇస్తే ఆ గృహంలో జరగవలసిన కార్యక్రమాలు ఇవి. దేవుని స్తుతిగానం జరగాల. 2, దేవుని ఆ గృహం నందు బీదలైన వారు ఆశ్రయం పొందాల. దిక్కులేని వారికి భోజనాలు ఉండాలి అక్కడ. అది నీ పొరుగు వానికి పెట్టేది కదా, దానివల్ల ఏం పెద్ద గొప్పతనం ఏం లేదు. లోకస్తులు కూడా చేస్తారు అలాగా. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏం చెప్పాడంటే, పరలోకమందు మనకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. ఈ గృహము తాత్కాలికమైనదే, ఈ లోకమే తాత్కాలికమైంది. ఆ మాటకు వస్తే ఈ లోకం తాత్కాలికమైంది, ఈ గృహం తాత్కాలికమైంది. అటు పోతే మనం ధరించుకున్న ఈ దేహం కూడా తాత్కాలికమైందే. కొద్ది దినములు మాత్రమే మనతో ఉంటుంది. మరణం తర్వాత మన వెంట రాదు. ఈ లోకం మన వెంట రాదు, ఈ గృహం మన వెంట రాదు, ఈ దేహం మన వెంట రాదు. స్థిరమైనది, శాశ్వతమైనది, నిలవరమైన పట్టణము ఒకటి ఉంది, అది పరలోకం. భక్తిపరుడైన వాడు ఆ పరలోకం మీద దృష్టి పెట్టుకుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ అధ్యాయము 13వ వచనంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇలాగ తెలియజేస్తున్నారంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి వీరందరూ ఎవరాళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు భక్తిపరులు. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును పొందకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులము, యాత్రికులము ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. అదిగో అబ్రహాంకున్న ఆస్తి ఎంత, యాకోబుకున్న సంపద ఎంత, ఇస్సాకుకున్న ధనాగారం ఎంత. అబ్బో, ఉన్నతమైంది. ఆ దినాల్లో ఉన్నతమైంది. వాటి మీద ఆశ లేదు. దేవుడు ఒక దేశాన్నే వారికి వాగ్దానం చేస్తే ఆ దేశం మీద కూడా ఆలోచన లేదు వారికి. పరలోక సంబంధమైన దేశమును వెతుకుతున్నారు. అలాంటి వారు వారి భావన ఏంటంటే, మేము పరదేశులము, యాత్రికులం అనే భావన వారి హృదయాలలో. మేము పరదేశులం, యాత్రికులం. ఈ భూమి తాత్కాలికమైంది.